హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ముందుకు మరొక స్పెషల్ గెస్ట్తో వచ్చేసాను. సో అనుకోకుండా ఒక రోజుతో తన సినీ కెరీర్ని ప్రారంభించి ఎన్నో చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించి రాజన్న మూవీలో తన రోల్కి నంది అవార్డుతో పాటు చాలా మంచి గుర్తింపు కూడా తెచ్చుకున్నారు. మరి ఇప్పుడు తికమక తాండా అనే ఒక మూవీతో హీరోయిన్గా కూడా పరిచయం అయ్యారు. మరి తన సినీ జర్నీ గురించి అలాగే ఈ మూవీ గురించి తన మాటల్లో తెలుసుకుందాం. సో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది తను ఎవరో. సో తనే బేబీ యానీ గారు. సో ఒకసారి మాట్లాడిద్దాం. హాయ్ అని గారు. హాయ్, ఐఎమ్ నో మోర్ బేబీ అని అందరికి చెప్తూ ఉంటా. అందరూ బేబీ అని అనే ట్యాగ్ తో ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. కానీ ఇప్పుడైతే బేబీ కాదు, చైల్డ్ యాక్టర్ గా ఉన్నప్పుడు బేబీ. కానీ చాలా మందికి అదే అలవాటు, కానీ అది కట్ చేసేయాలి. దాంతో పాటు రాజన్న మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ అని కూడా ఒక ట్యాగ్ పడిపోయింది చాలా ఇంటర్వ్యూస్ కి. దాన్ని ఎలా ట్రీట్ చేసుకుంటారు మీరు? ఐ మీన్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అండి. అంటే ఎవరైనా రాజన్న చైల్డ్ ఆర్టిస్ట్ అని చెప్పి గుర్తుపట్టినప్పుడల్లా చాలా బాగా అనిపిస్తూ ఉంటది. అంటే ఈ ముందు ఇయర్ దాకా కూడా లైక్ 10 years అవుతుంది ఆల్మోస్ట్ రాజన్న రిలీజ్ అయ్యి. అప్పుడు దాకా కూడా ఆ చైల్డ్ యాక్టర్ అని చెప్పినా నాకు అంతేం అనిపించేది కాదు. లైక్ వాళ్ళు రికగ్నైజ్ చేస్తున్నారు, ఇన్ని ఇయర్స్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు అట్లీస్ట్ గుర్తుపట్టుకున్నారు నన్ను అనే ఒక ఆనందం ఎప్పటికీ ఉంటుంది. కానీ ఆ జస్ట్ చైల్డ్ యాక్టర్ అనే ఒక ట్యాగ్ తో స్టార్ట్ చేస్తారు. సో ఐ థింక్ అది బ్రేక్ చేయాలి అంటే డెఫినెట్లీ నేను అలాంటి అంటే ఇప్పుడు ఒక మంచి కథతోనే ముందుకు రావాలి. మల్లమ్మ అనే క్యారెక్టర్ ఒక గ్రేట్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది జనాల్లో. చాలా వాళ్ళు ఐ థింక్ ఎన్ని ఇయర్స్ అయినా మర్చిపోలేరు ఆ క్యారెక్టర్ ని. సో ఆ క్యారెక్టర్ కన్నా ఇంకా మంచి క్యారెక్టర్ రావాలి, అది బీట్ చేసే క్యారెక్టర్ వస్తేనే ఐ థింక్ ఆ ట్యాగ్ అనేది నాకు పోతుంది అనుకుంటున్నాను. మరి ఇప్పుడు తికమక తాండాలో ఎలా ఉండబోతుంది మీ రోల్? తికమక తాండా నేను వన్ ఆఫ్ ద లీడ్స్ ప్లే చేస్తున్నాను. యాక్చువల్లీ లీడ్ అనుకుంటే నేను చెప్పను, ఎందుకంటే ఈ ఫిల్మ్ మొత్తం ఒక అన్ని క్యారెక్టర్స్ మీద రన్ అవుతూ ఉంటాయి. ఇట్స్ విలేజ్ డ్రామా కంప్లీట్లీ. సో క్యారెక్టర్ పరంగా కాకుండా స్టోరీ పరంగా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మా క్యారెక్టర్స్ అన్ని కూడా సింపుల్ ఉంటాయి. లైక్ విలేజ్ లో ఎవరైతే మన సొంత అబ్బాయి, మన సొంత అమ్మాయి అనే ఒక ఫీలింగ్ మాత్రం క్రియేట్ అవుతుంది అనమాట. చాలా ఇంత అద్భుతంగా ఉంటుంది మా క్యారెక్టర్ అని చెప్పాం, కానీ చాలా సింపుల్ గా డెఫినెట్లీ ఆడియన్స్ కి ఎక్కడో ఒక చోట కనెక్ట్ అవుతుంది. మళ్ళీ వాళ్ళు ఆ విలేజ్ బ్యాక్ డ్రాప్ ని మళ్ళీ బలగం తర్వాత ఐ థింక్ మంచిగా కనెక్ట్ అవుతారు అనుకుంటున్నాను. సో ఆ టీజర్స్ కానివ్వండి, ఆ పోస్టర్స్ కానీ చూస్తుంటే దీనికి రాజన్న మూవీకి చిన్న సిమిలారిటీస్ కనిపిస్తున్నాయి. ఆ అటైర్ కానివ్వండి, ఆ సాంగ్స్ కానివ్వండి. సో ఏమన్నా సిమిలారిటీస్ కనిపిస్తాయి అంటే సినిమాలో? సిమిలారిటీస్ అంటే ఐ థింక్ అటైర్ వైజ్ మీరు చెప్పినట్టు అప్పుడేమో పట్టు లంగా జాకెట్ బికాస్ చిన్న అమ్మాయిని కాబట్టి, ఇప్పుడేమో లంగా అని. అది కాకుండా మా ఫాదర్ క్యారెక్టర్ ఇందులో శివనారాయణ గారిది రాజయ్య అని ఉంటుంది నేమ్. రాజన్నలో రాజన్న ఫాదర్ నేమ్. సో నేమ్స్ విధంగా ఆ సిమిలారిటీ ఉంది. అండ్ దెన్ అక్కడ నా పేరు మల్లమ్మ, ఎంతో స్టార్ట్ అవుతుంది. ఇందులో నా పేరు మల్లిక. సో అలా పర్లేదు, కొన్ని సిమిలారిటీస్ అయితే ఉన్నాయి. స్టోరీ పరంగా ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇది కొంచెం తికమక తాండా, మీరు టైటిల్ వింటేనే కొంచెం మీకు అనిపిస్తుంటది ఏం జరగబోతుంది అనేది. ఒక మనిషికి మనకి మతిమరుపు ఉంటేనే అరే వీడు ఏంట్రా అన్ని మర్చిపోతున్నాడు ఏంట్రా అని ఒక డిఫరెంట్ గా అనిపిస్తుంటది మనకి. సో అలాంటిది ఒక ఊరందరికీ అలాంటి ఒకటి ఉంది అంటే దాని వెనక కూడా దేర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ రీజన్. ఆ రీజన్ ఏంటి, అసలు వీళ్ళు ఇంతేనా, ఏంటి వీళ్ళ కథ అని చెప్పేది ఈ ఫిల్మ్ లో కనిపిస్తుంటది. ఓకే. సో ఈ మూవీలో మీ రోల్ కి మిమ్మల్ని ఎలా అప్రోచ్ అయ్యారు డైరెక్టర్ గారు? డైరెక్ట్ గా నాకు కాల్ చేశారు. కాల్ చేసిన వెంటనే ఫస్ట్ అడిగారు నేను ఇప్పుడు చేస్తున్నానా లేదా, ఎందుకంటే రంగస్థలం తర్వాత నాకు హ్యూజ్ గ్యాప్ వచ్చింది. లూజర్ తో మళ్ళీ కంబ్యాక్ ఇచ్చినా గానీ అంటే లీడ్ గా నేను ట్రై చేస్తున్నానా లేదా అనేది ఇట్ వాస్ దర్ ఫస్ట్ డౌట్ అనమాట. సో అప్పుడు సార్ అడిగినప్పుడు నేను చెప్పాను నేను లీడ్స్ కూడా ట్రై చేస్తున్నాను, చూస్తున్నాను మంచి స్టోరీ కోసం, అట్ ది సేమ్ టైం క్యారెక్టర్స్ కూడా చేసుకుంటూ వెళ్తున్నాను. అంటే ఆయన ఒకసారి ఆఫీస్ కి రండి, నేను ఒక నరేట్ చేస్తాను. ఆడిషన్స్ కూడా ఏం తీసుకోలేదు అనమాట, డైరెక్ట్ గా నరేషన్ ఇస్తాను, నాకు తెలిసినంత వరకు ఈ క్యారెక్టర్ కి నువ్వు సూట్ అవుతావు అనిపిస్తుంది అని చెప్తే నేను వెళ్ళాను. నరేషన్ ఇచ్చారు, నాకు నచ్చింది. ఓహో పుత్తడి బొమ్మ సాంగ్ కూడా నాకు వినిపించడం జరిగింది అనమాట. సో అది విన్న వెంటనే ఓకే డన్, అట్లీస్ట్ ఫస్ట్ ఫిల్మ్ కి ఇంత మంచి సాంగ్ పడ్డమే చాలా గ్రేట్ గా, చాలా హ్యాపీగా అనిపించింది నాకు. సో ఇంకా అలా ఓకే చెప్పేసాను. సాంగ్ రిలీజ్ అయ్యాక ఇన్స్టా ఓపెన్ చేస్తే చాలు దానిపైన మీమ్స్ అండ్ చాలా మంది మిమ్మల్ని క్రష్ లిస్ట్ లో కూడా యాడ్ చేసేసుకున్నారు. అవునా? నాకు నేను ఇప్పుడే వింటున్నాను. థ్యాంక్ యూ. సో ఆ సాంగ్ మీరు సింగర్ అని కూడా విన్నాం, చాలా సాంగ్స్ పాడారు స్టేజెస్ మీద కూడా. మా కోసం ఒక్కసారి ఆ సాంగ్. ఓహో పుత్తడి బొమ్మనా? ఓకే. నేను ఇప్పటికీ కూడా ఇన్ని ఇంటర్వ్యూస్ అయ్యాక కూడా లిరిక్స్ మాత్రం నేర్చుకొని రావట్లేదు, ఎప్పుడు నేర్చుకుంటానో తెలియదు. బట్ ఐ సింగ్ 2 lines. ఓహో పుత్తడి బొమ్మ నీ కళ్ళు చూసినంతనే కళ్ళ కత్తుకున్నా, ఓహో పుత్తడి బొమ్మ నీ కళ్ళవా కెళ్ళలో ముగ్గులాగా ఉన్నా, బోనమెత్తిన
బుట్ట బొమ్మల రేగడిలో రేగు పండు నువ్వా, మట్టి లోపల ఉట్టగొడుగుల సద్దిలో దాచుకున్న సద్ది బువ్వా. థ్యాంక్ యూ. వావ్. సో ఏమన్నా ఫీమేల్ వర్షన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా మూవీలో మీరు? సింగింగ్ అన్ఫార్చునేట్లీ అది లేదండి. ఇట్స్ ఓన్లీ హీరో అడ్మైరింగ్ హీరోయిన్ అన్నమాట, అంతే. Okay. తను మల్లిక కళ్ళని అడ్మైర్ చేస్తూ పాడిన ఒక పాట, హీరోయిన్ కి ఆ ఛాన్స్ లేదు. ఓకే. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మొత్తం మూవీసే చేస్తున్నారు కదా? కంప్లీట్లీ నేను ఇంకా కంప్లీట్ గా మూవీస్ కి వచ్చేసాను, కానీ కొంచెం ట్రైన్ కొంచెం స్లోగా నడుస్తుంది, కానీ నడుస్తుంది కాబట్టి కొంచెం సంతోషంగా ఉన్నా. స్టడీస్ మొత్తం అయిపోయింది. నేను డిగ్రీ కంప్లీట్ చేశాను. ఓకే. స్టడీస్ లో ఎలా ఉండేవారు? 10th వరకు ఐ థింక్ 9.2 వచ్చింది. దాని మీరు గుడ్ అంటారా యావరేజ్ అంటారా? అంటే యావరేజ్ అయితే అందరూ టాపరే కదా. టాపర్ అని నేను అన్ను, అంటే బోర్డ్ లో కొన్ని అటు ఇటు కూడా అయ్యాయి మధ్య మధ్యలో లెక్చరర్స్ ఆన్సర్స్ ఇవ్వడము. సో దాని వల్ల నేను టాపర్ అని చెప్పను. ఐ వాజ్ అ గుడ్ స్టూడెంట్. ఇంటర్ లో ఐ థింక్ ఐ వాజ్ టాపర్. మరి శ్రద్ధగా చాలా బాగా ఫస్ట్ బెంచ్ లో ఉన్నా. అది కూడా 10th స్కూలింగ్ అప్పుడు అలా లేకుండా ఇంటర్ లో ఐ వాజ్ టాపర్. డిగ్రీలో మళ్ళీ బ్యాక్ బెంచర్. అంటే నేను అది వాంటెడ్ గా చూస్ చేసుకున్నా, అట్లీస్ట్ డిగ్రీ అయినా కొంచెం చిల్ చేద్దాము అన్నట్టు. కానీ మార్క్స్ వైజ్ 85-80% వచ్చేది అన్నమాట డిగ్రీ. బ్యాక్ బెంచర్ అయినా 85% అంటే బిలో ఎవరేజ్ కంటే ఎక్కువే ఆబ్వియస్లీ. అంటే నాకు బ్యాక్లాగ్స్ అనేవి నచ్చదు అనమాట. బ్యాక్లాగ్స్ ఉంటే అదేంటి చాలా ఇంకేమైపోతుంది అంటే నోన్ ఫేస్ కదా. ఇప్పుడు మనం బ్యాక్లాగ్స్ రాస్తున్న టైంలో అందరూ చూస్తూ ఉంటారు, అదేంటి అని బ్యాక్లాగ్ ఏంటి అని చాలా ఇట్లా వైరల్ అయిపోతానేమో అని చెప్పి ఆ భయం కూడా ఉండేది. కాలేజ్ మొత్తంలో బ్యాడ్ నేమ్ ఏదైనా వస్తుందేమో అని చెప్పి. సో ఐ మేడ్ ష్యూర్ బ్యాక్లాగ్స్ ఏం లేకుండా అట్లీస్ట్ పాస్ మార్క్ తో అవ్వాలి అనుకుంటే ఆ పాస్ మార్క్ కాస్త 80% వెళ్ళిపోయింది. ఓకే. ఎలాగో మీరు టాపరే కాబట్టి మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. అమ్మో, జనరల్ నుంచి అసలు వద్దు, మామూలు క్వశ్చన్స్. ఓకే. బీఫరా? ఓ బాల్. థ్యాంక్ యూ. నేను నిజంగా ఎంత స్ట్రెస్ అయ్యా నువ్వు ఏం అడుగుతారా అని. నాకు అర్థమైంది, యు కనెక్టెడ్ అనుకోకుండా ఒక రోజు. సో అప్పుడు ఫస్ట్ కదా మూవీ? అదే నాకు ఎలా మూవీ ఛాన్స్ వచ్చింది? అనుకోకుండా ఒక రోజు అరుణ మ్యామ్ అని చెప్పి, నేను విఎస్కే స్కూల్లో చదువుతున్నప్పుడు ఆవిడకి ఫిల్మ్ ఇండస్ట్రీలో కొన్ని కనెక్షన్స్ ఉన్నాయన్నమాట. సో వాళ్ళు ఏంటి అంటే ఒక ఇంటరాక్టివ్ స్టూడెంట్స్ మాకు కొంతమంది కావాలి అంటే నాతో పాటు ఇంకొంతమంది తీసుకెళ్లారు ఆడిషన్ కి. సో వాళ్ళలో నేను కొంచెం యాక్టివ్ గా ఉన్నాను, ఎక్కువ మాట్లాడుతున్నాను అని చెప్పేసి అలా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత అదే బ్యానర్ లో అమృతం అనే సీరియల్ వచ్చింది, జస్ట్ ఎల్లో బ్యానర్ లో. సో అమృతం అయిపోయిన తర్వాత ఇంకా చిన్ని గారి ద్వారా చిల్డ్రన్స్ కోఆర్డినేటర్, ఆయన ద్వారా ఇంకా కొన్ని ఫిల్మ్స్ రావడం జరిగింది. ఓకే. ఆ మూవీ తర్వాత ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా మంది స్టార్ హీరోస్ తో యాక్ట్ చేస్తారు. చిరంజీవి గారు, మహేష్ బాబు గారు, రవితేజ గారు. సో ఎలా అనిపిస్తుంది రామ్ చరణ్ గారు కూడా అంత చిన్న వయసులో చైల్డ్ ఆర్టిస్ట్? అంటే చిన్నప్పుడు నాకు అంత ఎక్స్పీరియన్స్ అనేది ఏం తెలియలేదు. లైక్ నేను పెద్ద యాక్టర్స్ తో చేస్తున్నాను అని పేరెంట్స్ చెప్తూ ఉంటారు, కానీ మనకి ఏముంటది, అందరితో ఆడుకోవాలి ఇదే ఉంటది చిన్నప్పుడల్లా. కానీ ఇప్పుడు వెన్ ఐఎమ్ సిట్టింగ్ హియర్ అండ్ వెన్ ఐఎమ్ టాకింగ్ టు యూ అని మీరు నన్ను క్వశ్చన్ అడిగితే ప్రతిసారి ఐ ఫీల్ సో గ్రేట్ఫుల్. అంటే అంత పెద్ద పెద్ద యాక్టర్స్ నేను చిన్నప్పుడే వర్క్ చేయడం, ఆ ఎక్స్పీరియన్స్ అంతా కూడా నాకు ఇప్పుడు పనికొస్తుంది. అంటే వాళ్ళు చిన్నప్పుడు నాకు చెప్పిన మాటలు, ఎలా బిహేవ్ చేయాలి ఫిల్మ్ ఇండస్ట్రీలో, నువ్వు ఎలా ముందుకు సాగుతావు, ఎలాంటి స్క్రిప్ట్స్ నువ్వు చూస్ చేసుకోవాలి అనేది ఐ థింక్ పెద్ద యాక్టర్స్ అందరూ కూడా చెప్పారు. అండ్ రంగస్థలంలో ఏంటి అంటే ఐఎమ్ దిస్ ప్రాపర్ కంప్లీట్లీ మెచ్యూర్డ్ చైల్డ్ అని చెప్పను, కానీ అవగాహన అనేది నాకు ఉంది. లైక్ ఎవరితో ఉంటున్నారు, యాక్టర్స్ ఎవరు, వీళ్ళు ఎంత పెద్ద యాక్టర్స్ అనేది నాకు ఉండేది. రంగస్థలం సెట్స్ లో వెళ్ళిన వెంటనే కొంచెం డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యేదాన్ని నేను. అంటే పెద్దవాళ్ళు కదా, ఎలా మాట్లాడతానో తెలీదు అది ఇది అని కొంచెం సైలెంట్ గానే ఉండేదాన్ని. కానీ ఆ సెట్స్ లో సుకుమార్ గారు కానివ్వండి, ఆది గారు, రామ్ చరణ్ గారు, వీళ్ళందరూ దే మేడ్ మీ సో కంఫర్టబుల్ దట్ యునో మేము పెద్దవాళ్ళు, నువ్వు చిన్నదాన్ని, అదేం లేదు, వి ఆల్ ఆర్ వన్, వి ఆల్ ఆర్ యాక్టర్స్ అని ఒకటైతే వాళ్ళు బాగా ఫీల్ చేయించారు నాకు. సో ఇట్ వాస్ నైస్. రామ్ చరణ్ గారిని అప్పుడేనా ఫస్ట్ కలవడం? అదే ఫస్ట్ టైం ఆన్ సెట్స్, ఫస్ట్ టైం. అంటే ఆయన నడుస్తూ వచ్చినప్పుడే ఆ మెగా వైబ్ అంతా వచ్చేదన్నమాట. నేను వెళ్ళి అసలు అప్రోచ్ అవ్వలేదు స్టార్టింగ్. మమ్మీ వాళ్ళు ఎంత ఫస్ట్ వెళ్ళు అన్నా నేను కొంచెం బాగోదేమో, వాళ్ళు ఏమనుకుంటారేమో అనే దాంట్లో ఉండేదాన్ని. కానీ రామ్ చరణ్ గారు ఈజ్ వెరీ డౌన్ టు ఎర్త్. ఆయనే వచ్చి హీ మేక్ ష్యూర్ ఎవ్రీ డే ఆయనే వచ్చి గుడ్ మార్నింగ్ చెప్పేవాళ్ళు, ఆయనే ఏదో ఒకటి ఇనిషియేటివ్ తీసుకొని మాట్లాడేవాళ్ళు. అండ్ ఆది గారు అయితే ఇంకా ఈజ్ వెరీ స్వీట్, చాలా జోవియల్ గా ఉండేవాళ్ళు అనమాట.